నేను డాక్టర్ రాగిని జాతా ఫెర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. మిస్ క్యారేజ్ ఎందువల్ల అవుతుంది, రీజన్స్ ఏముంటాయి, దానికి కరెక్షన్స్ ఎట్లా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, మిస్ క్యారేజ్ అంటే ఏంటి అంటే ప్రెగ్నెన్సీ లాస్. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత అది ముందుకు వెళ్ళట్లేదు అంటే అది మిస్క్యారేజ్ అనేసి లేబుల్ చేస్తాం. ఇన్ కేస్ ఫస్ట్ మిస్క్యారేజ్ అయిన తర్వాత చాలా వరకు వెంటనే ఇన్వెస్టిగేషన్స్ అనేటివి స్టార్ట్ చేయము. కానీ 2 or more than 3 మిస్క్యారేజెస్ అయినట్లయితే దానికి ఏదో రీజన్ ఉండదు అనేది తెలుసుకుంటాం. సో మిస్క్యారేజ్ మోస్ట్ కామన్లో ఎవరెవరికి చూస్తాం. ఫస్ట్ థింగ్, ఏజ్ ఆఫ్ ది ఫీమేల్స్ మోర్ దెన్ 35 years ఉన్నట్లయితే కొద్దిగా రిస్క్ ఆఫ్ మిస్క్యారేజెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏజ్ రిలేటెడ్ చేంజెస్ బాడీలో ఏర్పడుతుంది ఇన్ ది ఎగ్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది యూట్రస్, గర్భసంచిలో ఇంకా ఎగ్స్లో ఎగ్ నంబర్స్ అనేవి తగ్గుతాయి. కొద్ది వరకు ఛాన్సెస్ ఆఫ్ ఎగ్ క్వాలిటీ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, మేల్స్లో మోర్ దెన్ 40 years వాళ్ళకి కొంచెం డిఎఫ్ఐ అనేసి అంటాం, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, ఇది రైజ్ అయినప్పుడు రిస్క్ ఆఫ్ మిస్క్యారేజెస్ ఎక్కువ ఉండొచ్చు అనేది తెలుస్తుంది. సెకండ్ థింగ్, ఏమైనా క్రానిక్ డిజీజెస్ లైక్ మేల్స్లో క్రానిక్ స్మోకింగ్, ఆల్కహాల్, కెఫిన్ కన్సంప్షన్, ఒబేసిటీ, వీటిలో కూడా రిస్క్ ఆఫ్ మిస్క్యారేజెస్ ఎక్కువ ఉంటాయి అనేసి చెప్తాం. ఫీమేల్స్లో క్రానిక్ కండిషన్స్ లైక్ పీసీఓ, థైరాయిడ్, అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్, అంటే షుగర్స్ డయాగ్నోస్ అయ్యి కానీ అది కంట్రోల్ అవ్వట్లేదు అనుకోండి, వాళ్ళకు కూడా రిస్క్ ఆఫ్ మిస్క్యారేజెస్ ఎక్కువ ఉందనేది లేబుల్ చేస్తాం. సో ఇవి యూజువల్గా నార్మల్ సిచ్యుయేషన్స్ వేర్ మిస్క్యారేజెస్ కనిపిస్తాయి. సో వీటిలన్నిటిలో మనం వాటికి కావాల్సిన మెడికేషన్, ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే అవన్నీ ఆల్మోస్ట్ నార్మల్కి వచ్చి మిస్క్యారేజెస్ రిస్క్ చాలా వరకు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకో రకమైన కండిషన్స్ లైక్ మనం చాలా వరకు ట్రీట్మెంట్ వల్ల తగ్గించలేం, లైక్ పీసీఓ సివియారిటీ ఎక్కువైంది ఏజ్ వల్ల అనుకోండి. ఆల్రెడీ ఇన్ పీసీఓ ఇన్ కేస్ చాలా ఎగ్ డ్యామేజ్ ఏమైనా అయింది అనుకోండి, ఇది చాలా వరకు ఇర్రివర్సిబుల్ రిపేర్. ఆల్రెడీ డ్యామేజ్ ఏదైతే ఉందో మనం కొత్త ట్రీట్మెంట్తో అవి నార్మల్కి తీసుకురాలేం. కానీ అట్లీస్ట్ కొంచెం ప్రెగ్నెన్సీ తొందరగా ప్లాన్ చేసినట్లయితే నార్మల్ క్వాలిటీ ఎగ్స్ అయితే ఏమో ఉన్నాయో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. పీసీఓ సేమ్ సిచ్యుయేషన్ ఎండోమెట్రియోసిస్ కి కూడా అంతే అనమాట. సో వీటిలో అందుకే డ్యామేజ్ అయ్యింది మనం చాలా వరకు రిపేర్ చేయలేం కాబట్టి ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమనేసి చెప్తాం. ఇంకా రీజన్స్ ఇంకేముండొచ్చు మిస్క్యారేజెస్ కంటే, సర్వైకల్ అండ్ యూట్రైన్ చేంజెస్, అంటే గర్భసంచిలో ఏదైనా జాగ తక్కువ ఉంది లేదా గర్భసంచిలో అడ్డుగా ఏదైనా గోడ ఉంది, వీటిలో ఏమవుతుందంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ ఆ వీక్ ఏరియాలో అటాచ్మెంట్లు అయినట్లయితే అది స్ట్రాంగ్గా అటాచ్ అవ్వదు అండ్ బ్లీడింగ్ రకంగా మళ్ళీ మిస్క్యారేజ్ అయిపోతుంది. సో ఇది నార్మల్ 3D స్కాన్లో మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఆ రకంగా ఏమన్నా ఉంటే అది హిస్టోస్కోపీ త్రూ రిపేర్ చేసుకొని చాలా వరకు మిస్క్యారేజెస్ తీసేయచ్చు. అండ్ ఇంకొక కండిషన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే క్లాటింగ్ కండిషన్, థ్రాంబోఫిలియాస్ అనేసి అంటాం, ఆప్లాస్. వీటిలో ఏమవుతుంది, వాళ్ళకి బ్లడ్ అనేది కొద్దిగా థిక్ ఉండడం వల్ల క్లాట్ టెండెన్సీ ఫామ్ అవుతుంది. సో వీటిలో బ్లడ్ సర్క్యులేషన్ టు ది ఎంబ్రియో చాలా వరకు కాంప్రమైజ్ అయ్యేసి మిస్క్యారేజెస్ వస్తుంది. సో ఇవి కూడా మనం ప్రయర్గా డిటెక్ట్ చేసినట్లయితే క్లాటింగ్ థింగ్స్, యాంటీథ్రోంబిన్స్ అనేసి అంటాం, ఇవి మనం ప్రయర్గానే ప్రెగ్నెన్సీ కంటే కొంచెం ముందు నుంచి స్టార్ట్ చేసినట్లయితే మిస్క్యారేజెస్ అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. అండ్ హిస్టరీ ఆఫ్ ఎనీ ఇన్ఫెక్షన్స్ లైక్ టార్చ్ గ్రూప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అంటాము, ఇవి కూడా మనకి ముందే తెలిసినట్లయితే దాని ప్రకారంగా యాంటీబాడీస్ ఏర్పడేయా లేవా అని చూసుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటి అంటే రీజన్ ఫర్ మిస్క్యారేజెస్ ఏంటో అని కనుక్కొని దాని తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే నెక్స్ట్ మిస్క్యారేజ్ అవ్వకుండే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. అండ్ ఇంపార్టెంట్గా ఏంటి అంటే మేల్స్ అండ్ ఫీమేల్స్ బోత్ కపుల్ హు ఆర్ ప్లానింగ్ విత్ హిస్టరీ ఆఫ్ మిస్క్యారేజెస్ వాళ్ళకి రెగ్యులర్గా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్స్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్. అండ్ కోక్యూ అలాంగ్ విత్ దట్ మేల్స్ హస్బెండ్స్ వచ్చేసి యాంటాక్సిడెంట్స్ తీసుకుంటే ఈ ఏదైనా ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఉందో ఎగ్లో అయినా స్పర్మ్లో అయినా అది చాలా వరకు తగ్గి గుడ్ క్వాలిటీ ఎంబ్రియో ఫార్మేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో దీంట్లో ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.